మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. జూలై 6వ తారీఖు ఉదయకాలం. గమనించండి, సామెతలకు రాస్తూ సొలొమోను జ్ఞాని ఒక మాట అంటాడు, జీవము మరణము నాలుక వశమని. జీవ మరణములో నాలుక వశములో ఉన్నాయంట. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏమి మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే నమ్మి పలుకుతున్నారో, ఏదైతే నమ్మి ప్రార్థనగా మీ పెదాల గుండా చేస్తున్నారో వాటిని ఆలకించి జవాబీయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు జీవాన్ని మాట్లాడేటప్పుడు ప్రభు జీవాన్ని ఇవ్వటానికి, మరణ సంబంధమైన, వ్యాధి సంబంధమైన, దారిద్ర్య సంబంధమైన, పేదరిక సంబంధమైన ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు సాతాను వాటిని పట్టుకొని అవి తీసుకురావటానికి, ఆశీర్వాద సంబంధమైన, దీవెనకు సంబంధమైన, సమృద్ధికి సంబంధమైన, ఆరోగ్యానికి సంబంధమైన వాగ్దానాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ మాటలు మీ జీవితంలో నెరవేర్చడానికి మీ పక్షంగా నిలబడుతున్నాడు. కాబట్టి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకుండా జీవానికి, సమృద్ధికి, ఆశీర్వాదానికి కారణమైనటువంటి మాటలని మీ నోట నుండి రానివ్వండి. అదే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. జీవితము, కుటుంబము ఆశీర్వదించబడాలంటే మన మాట సరిచేయగలిగితే ఆ మాట ద్వారా, మనం పలికే పలుకు ద్వారా మన జీవితాల్లో గొప్ప దీవెన వస్తుంది. కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్.